భూములు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, మా పాలన మాకు కావాలి. లాంగ్ లివ్ పీపుల్స్ మార్చ్. బట్టి మొదలు పెట్టినటువంటి పీపుల్స్ మార్చ్ కావాలి. జోహార్ అమర వీరులకు. పెద్దలు తన జీవితం మొత్తం సమాజం కోసం అంకితం చేసినటువంటి ప్రజాయుద్ధ నౌక శ్రీ గద్దర్ అన్న గారికి, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి, మేయర్ గారు పారిజాత గారికి, నరసింహారెడ్డి గారికి, దేవా భాస్కర్ రెడ్డి గారికి, పెద్దబాయి సుదర్శన్ రెడ్డి గారికి, సంతోష్ శ్రీనివాస్ రెడ్డి గారికి, బోయపల్లి రాఘవరెడ్డి గారికి, పెద్దబాయి వెంకటరెడ్డి గారికి, సిద్దిల మౌనిక గారికి, అమరేందర్ రెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, మధు గారికి, కవిత గారికి, అందరం కలిసి అమరేందర్ మేమందరం కలిసి ఇంకా మిగతా స్నేహితులందరం కలిసి ఉదయం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. సరే, ఇప్పుడే పెద్దలు గద్దరన్న గారు చెప్పినట్టు మా భూములు మాకే, మా పాలన మాకే అనేటి నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు భూములన్నీ దోపిడీ గురవుతూ ఉన్నటువంటి భావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఆశ పెట్టి అందరికీ 2 గదులు ఇల్లు ఇస్తా అని చెప్పారు. భూమి లేని నిరుపేద ప్రజలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు ఆ ఇల్లు ఇవ్వకపోగా, ఆ ఇల్లు ఇవ్వట్లేదు, ఉన్న 1 గది ఇందిరమ్మ ఇల్లును కూడా లేకుండా అసలు హౌసింగ్ కార్పొరేషనే తీసారు. 3 ఎకరాల భూ పంపిణీ చేయట్లేదు. చేయకపోగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి భూములను కూడా ఎన్నుకున్నారు. ఇది రాజ్యహింస భయంకరం ఎట్లా ఉంటుందో ఇప్పుడు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు వాళ్ళు గత ప్రభుత్వాల ద్వారా పొందినటువంటి భూముల పైన బతకటానికి కూడా హక్కు లేకుండా ఆ భూములు లాక్కుంటూ ఉంటే, కనీసం అడుగుదామని పోతే కూడా తప్పుడు కేసులు పెట్టి పోలీసు లాఠీ చార్జ్తో భయపెట్టి ఆ భూములు దున్నుకుంటుంటే బయటికి పంపించి, ఇల్లు కట్టుకుంటుంటే రాత్రి మన బుల్డోజర్లు పొక్లేలు పెట్టి కూల్ చేసేటువంటి విధానం మనం గతంలో ఎప్పుడో విన్నాం. రాజ్యహింస చాలా భయంకరమైంది. ఆ రాజ్యహింస చాలా స్పష్టంగా రాజధాని నగరంలో జరుగుతాం. చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, కళాకారులు, పెద్ద సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి ప్రజానీకం ఉండేటువంటి రాజధాని నగరంలోనే ఇంత పెద్ద ఎత్తున రాజ్యహింస జరుగుతూ ఉంటే మనం కనీసం నోరు మెదపలేనటువంటి సుప్త చేతన అవస్థలో ఈ సమాజం ఉందనేటువంటి బాధ, భయం 2 కలుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఇంత భూమి ఎవరైనా లాక్కుంటే, ఇంత భూమి ప్రభుత్వం ఇబ్బంది పెడితే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ పెద్ద ఎత్తున కదిలి వచ్చి పేదల కోసం నిలబడేది. ఈరోజు మీరు భూములు ఇవ్వకపోయినా గత ప్రభుత్వాలు హక్కులుగా కల్పించినటువంటి భూములు కూడా మీరు లాక్కుంటా ఉంటే ఆ అమాయకుల ప్రజల కోసం నిలబడాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీకి పైన ఉందని నేను భావిస్తాను. ముఖ్యంగా మరీ సామాజిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కాబట్టి ఈరోజు మేము స్పందిస్తూ ఉన్నాం. ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తున్నాం, వాళ్ళ ధైర్యాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈ భూములు మీయే, ఏ ప్రభుత్వాలు మీకు హక్కుగా పట్టాలు చేసి ఇచ్చింది. ఈ భూములు మీ నుంచి లాక్కునేటువంటి హక్కు ఎవరికీ లేదు. అలా లాక్కోవాలి అనేటువంటి ఆలోచన ఎవరైనా చేస్తూ ఉన్నారంటే అది కేవలం అప్రజాస్వామిక ధోరణితో
పేదలు ఎవరు బతకూడదనేటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి పాలన చేసే ప్రభువులు మాత్రం ఇటువంటి దుర్మార్గం పనులు చేయగలరు. మరి మా భూములు మాకే, మా పాలన మాకే అనే నినాదంతో తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గం జరుగుతూ ఉంటే మరి సమస్త మేధావులారా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉందని నేను ఇక నేను చెప్పాను. ఇబ్రహీంపట్నంలోనే 10,000 ఎకరాలకు సంబంధించి ఆనాటి ప్రభుత్వాలు ప్రజలకు పంపిణీ చేసినటువంటి భూముల్ని ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా పేదల నుంచి గుంజుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఆ భూములు లెక్క కడితే ఒక్కొక్క ఎకరం 5 కోట్ల లెక్క ఉంటే ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 10,000 ఎకరాలు 5 కోట్ల లెక్కేస్తే 5 లక్షల కోట్లు విలువ చేసేటువంటి భూములు ఈ ప్రభుత్వం పేదలకు పంచిన భూములు వెనక్కి లాక్కోవాలి. ఆ భూముల్ని సంపన్న వర్గాలకి, పారిశ్రామికవేత్తలకి, లేకపోతే HMDA లేఅవుట్లు చేసి అమ్ముకుంటున్నారు. పేదల భూములు గుంజుకొని HMDA లేఅవుట్లు చేసుకోవడానికి, సంపన్న వర్గాలకు అమ్ముకోవడానికి కాదు కదా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. ప్రభుత్వాలను ఎన్నుకున్నది భూములు లేని పేద ప్రజలకు భూములు పంపిణీ చేయటం. ఆ నినాదంతోనే రాష్ట్రం తెచ్చుకున్నది కూడా, ఆ నినాదంతోనే ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా. కానీ దురదృష్టం దానికి భిన్నంగా, దానికి పూర్తి వ్యతిరేకంగా భూములు అనుకుంటా ఉంటే మొన్న మేము చాలా పిలిపించాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎన్ని వేల మందికి అయితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు భూ పంపిణీ చేసిందో, భూమి పొందినటువంటి వాళ్ళందరికీ పిలిపిస్తూ ఉన్నాం. మీ హక్కులు మీకే, మీ భూములు మీకే. ఈ భూములు గుంజుకునే హక్కు ఎవరికీ లేదు. దానికోసం భూ పంపిణీ చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీగా మేము అందరం మాటిస్తున్నాం. రేపొద్దున జూన్లో మనకి నైరుతి ఋతుపవనాలు మొదలు కాబోతాం, వ్యవసాయ పనులు మొదలు కాబోతాం. ఎవరెవరికైతే మేము భూ పంపిణీ చేశామో ఆ భూములన్నింటిలో కూడా మీ భూముల్లో మీరు అరక దున్ని, దుక్కి దున్ని మీ పంట మీరు పండించుకోవడం కోసం సమాయత్తం కాండి. ఎవరెవరికైతే మేము పట్టాలు ఇచ్చామో ఆ ఇళ్ల స్థలాల్లో లేకపోతే ఆ భూముల్లో ఇల్లు కట్టుకోవడానికి మీరు సమాయత్తం కాండి. మీరు దుక్కి దున్నుకొని మీ దున్నుకోవడానికి ఎవరైనా అడ్డం వస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టు యావత్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ వెనక నిలబడి మీ చేత దుక్కి దున్నించే కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది, మీకు అండగా ఉంటుందని కూడా మేము పిలిపిస్తూ ఉంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం, విధానం కూడా. ఒక్క ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి భూములే 5 లక్షల కోట్లు ఉంటే అసలు హైదరాబాద్ నగరంలో మేము లెక్కలు తీస్తున్నాం. నాకు తెలిసి 25 లక్షల కోట్ల పైబడి విలువైనటువంటి భూములు, పేదల భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకున్నాం. ఇది చాలా భయంకరమైనటువంటి కుట్ర. ఇది తెలియకుండానే పేదల పైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. దీంట్లో చాలా దాగి ఉన్నటువంటి సత్యాలు మనందరం గమనించాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో, మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఆనాడు 4,000 ఇళ్ల ప్లాట్ బడన్పేటలో, అల్మాస్గూడలో, గుర్రంగూడలో, నాదర్గల్లో, పాలాపూర్లో నేను చెప్పినటువంటి ఈ గ్రామాల్లో 4,000 ఇళ్ల ప్లాట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచాయి. వీటితో పాటు ఇంకొక 4,000 ఇళ్లు కూడా కట్టించి ఉంచినారు. జిల్లాలో కూడా మీర్పేట్, బాలాపూర్, కొత్తపేట్, వీటిల్లో కుర్మాల్గూడ దగ్గర వీళ్ళందరికీ ఇల్లు కట్టించి 4,000 ఇళ్ల స్థలాలు ఇచ్చిన 4,000 కాకుండా అదనంగా ఇంకొక 4,000 ఇళ్ళు కుర్మాల్గూడలో కట్టి రెడీగా ఉంచితే వాటన్నిటిలో ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్లాట్లన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నారు. తీసుకొని ఇక్కడ మీకు ఎవరికి అధికారం లేదు, ఇల్లు కట్టుకోవడానికి లేదని చెప్పి పేదలు బయట పంపించే ఒక దుర్మార్గ కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ కట్టిన ఇళ్లని ఇంతవరకు పంపిణీ చేయకుండా అట్లాగే ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుంది.
నేను చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరెవరికి ఇళ్ల ప్లాట్లు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పొందారో ఆ ప్లాట్లన్నీ మీయే. ఎవరి దయాదక్షిణాలతో మీరు ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. మీకు హక్కుగా ఆనాటి సామాజిక బాధ్యతగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఈ ఇల్లు కూడా సామాజిక బాధ్యతలో భాగంగానే కట్టేసి ఇచ్చాం. ఇది ఎవరు దయాదాక్షిణ్యాలు కూడా కాదు. ఇచ్చినటువంటి వాటిని ఆపే హక్కు, అసలు ఈ హక్కుల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏది. అందుకే వీళ్ళకి కూడా నేను పిలిపిస్తా ఉన్నాను, ఈ ప్లాట్లన్నీ మీయే, ప్లాట్లోకి వెళ్ళండి. మీరు ప్లాట్లన్నీ మీయే, ఈ ప్లాట్లలోకి వెళ్ళండి. కొన్ని నెలల వరకు చూస్తాం మేము. ఈ కట్టినటువంటి ఇళ్లని పేదలకు పంచకపోతే కొద్ది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరూ తీసుకుపోయి ఆ కట్టినటువంటి ఇళ్ల స్థలాల్లో కూర్చోబెడతాం, వాళ్ళతో గృహప్రవేశం చేపిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండి చేస్తాం. నాకు కూడా ఒకటి, అందులో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి భూ పోరాటం వర్ధిల్లాలి. భూ పోరాటం ప్రజల భూముల్ని మింగేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేద్దాం. పేద ప్రజల భూముల్ని మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేద్దాం. ఈ నియోజకవర్గంలో కందుకూరు మండలంలో 500 ఎకరాలు పేదలకు పంచినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఫార్మాసిటీ పేరున తీసేసుకున్నారు. అత్యంత విలువైనటువంటి భూమి. దాంతోపాటు ఇంకొక 400 ఎకరాలు బఫర్ జోన్లో పెట్టారు. అంటే 500 ఎకరాలు ఆక్కున్నారు, ఇంకో 400 ఎకరాలు బఫర్ జోన్లో పెట్టారు. అంటే బఫర్ జోన్లో పెట్టాలంటే వాడి ఏ పర్మిషన్స్ రాదు, ఏది రాదు. అంటే దాదాపు 1000 ఎకరాలు. ఎవడిచ్చిందండి మీకు అధికారం? ఎక్కడ అన్యాయం? తెచ్చుకున్నది ఒక స్లోగన్తో, జరుగుతున్నది ఇంకొక. సో అందుకోసమే హైదరాబాద్ జంట నగరం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పంచిన భూములన్నిటిపైన నియోజకవర్గాల వారీగా మేము లెక్కలు బయటకు తీస్తాం. వాటన్నిటి భూములు వ్యవసాయ భూములు ఉంటే వ్యవసాయ భూముల్లో అరకలు కట్టిస్తాం, దున్నిస్తాం. ఇళ్ల స్థలాలు ఉంటే ఇల్లు వేపించేస్తాం. కట్టిన ఇల్లుంటే గృహప్రవేశాలు చేపించేస్తాం. ఒకవేళ వ్యవసాయానికి పనికి రాకుండా అర్బన్ ఏరియాగా మారిందని అక్కడ వాళ్ళతో అర్బన్ ఏరియాలో ఏ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉందో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చాం. కావాల్సిన ఇది ఉంది. దుర్మార్గులు వాటికి ఖర్చు పెట్టట్లేదు. దానికోసం పోరాటం చేస్తూ వాళ్ళతో పరిశ్రమలు కూడా పెట్టిస్తాం. ఇక మా ప్రభుత్వం వచ్చింది అనుకుంటే 6 నెలల తర్వాత ఎవరి కోసం డిమాండ్ కూడా చేయాల్సిన అవసరం. ఆల్రెడీ చట్టం తీసుకొచ్చి పెట్టాం. భూములు ఉన్నాయి, నిధి ఉంది, సకల సమస్యలకి పరిష్కారం చూపిస్తాం. అప్పటి వరకు 2023-24 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంతవరకు మీ భూములు ఎవడో వచ్చి ఆక్రమించి వాడు పరిశ్రమలు కట్టుకుని ఇల్లు కట్టుకునో ఇంకో రకంగా చేసుకోకుండా ఉండేటువంటి కోసం ఇప్పుడే మీరు అప్రమత్తం కండి ఆ భూముల పైకి వెళ్ళాలి. మనమేదో మన హక్కు లేనటువంటి ప్రభుత్వ భూముల మీద పోవట్లేదు. ఆల్రెడీ ప్రభుత్వ పరంగా పంచిన భూములు, మనకిచ్చినటువంటి భూముల్ని ఇంకొక దుర్మార్గుడు వచ్చి గుంజుకుంటుంటే మనం హక్కుగా మన ఆస్తుల్ని మనం కాపాడుకున్నాం. ఇది మన హక్కు. భవిష్యత్ సభ్య సమాజం, న్యాయస్థానాలు, అధికార యంత్రాంగం సామాజిక అవసరాల పట్ల బాధ్యత కలిగిన అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇస్తాయని నేను ఆశిస్తాను. ఈవెన్ మీడియా వ్యవస్థ కూడా, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ కూడా
మీ చుట్టూ జరుగుతున్న ఇంత పెద్ద రాబరీని దోపిడీ పేద ప్రజల ఆస్తులు సంబంధించినటువంటి దాన్ని రాబరీగా ఈ ప్రభుత్వం దోచుకుంటుంటే మీరు కూడా ప్రజల పక్షాన నిలబడాలని, ప్రజలకు అండగా ఉండాలని, పేదవాళ్ళ భూములు పేదవాళ్ళకి చెందినట్టుగా మీ సహాయ సహకారాలు కూడా అందించాలని నేను మీడియాలో విజ్ఞప్తి చేస్తాను. అన్నా, నాకు మనం కూర్చున్న భూమి కూడా 42 acres